వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భీమడోలు మండలం పోళ్ల వ్యవసాయ క్షేత్రాల్లో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం పర్యటించారు. పోళ్లలోని భవానమ్మ ఆలయం వద్ద వరికోత యంత్ర సహాయంతో జరుగుతున్న పనులను కలెక్టర్ వ్యవసాయ జేడీ హబీబ్ బాషాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి స్వయంగా కొడవలి పట్టి వరికోతలను ప్రారంభించారు. రైతులతో వరి కొనుగోలు తదితర అంశాలపై ఆయన చర్చించారు. వరి కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు అగ్రికల్చర్ ఈడీ ఉషా రాజకుమారి, ఏవో ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఆత్మగౌరవ సూచిక అయిన మరుగుదొడ్డిని జిల్లాలో ప్రతి కుటుంబం నిర్మించుకుని వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కోరారు. మంగళవారం వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించి కలెక్టర్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం, డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తొలుత వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగంపై జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ ప్రచురించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో ఇంకా నిర్మించాల్సిన మరుగుదొడ్ల సంఖ్య అంశాలపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మనం గుర్తుపెట్టుకొని విత్ మోర్ కొన్ని పనులు మనం నాకు వేస్తే ప్రోగ్రెస్ కూడా చేస్తాం, కొన్ని పనులు అదే పని మనసు పెట్టి చేస్తాం కదా. దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ ఫీల్ వన్ గుడ్ కాంట్రిబ్యూషన్ దట్ వీ డూ. అట్లీస్ట్ ఫర్ మీ ద బెస్ట్ సాటిస్ఫాక్షన్ వాజ్ వెన్ ఐ వాజ్ ఐటీడీఏలో ఉండేవాడిని, కేరళ వెస్ట్ గోదావరి. దట్ వాజ్ మోస్ట్ సాటిస్ఫైడ్. ఇట్ విల్ బి వెరీ వెరీ నైస్ టు సీ దట్. అంటే ఐ స్టిల్ రికలెక్ట్ కొన్ని ప్లేస్ అప్పుడే కట్టుంటారు, వాళ్ళు ఫస్ట్ టైం టాయిలెట్స్ వాడుతున్నారు, నీళ్ళ కనెక్షన్లో ఇక్కడ అంత ఇబ్బంది ఉండదు కదా నీళ్ళ కనెక్షన్కి. Those kids used to be so happy. అంతే కదా, కాలేజ్ మన హాస్టల్స్ లో స్కూల్స్ లో ఉంటాయి, ఇళ్లలో ఉండరు. అలాంటి ఇంటికి కూడా వచ్చింది టాయిలెట్ అన్న. ఇట్ యూస్ టు బి వెరీ వెరీ స్వీట్ మూమెంట్. నాకు ఐ రియల్లీ చెరిష్ దోస్ స్మాల్. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ us will have those small good things to talk about in our tenure here. So అందుకని ఎస్పెషల్లీ డిపిఓ గారి నుంచి పీడీడీఆర్డీ, పీడీ డ్రామా, whoever are interacting with rural public regularly, and of course other ways because they are executing it. దీన్ని కొంచెం I don't know sanctions ఏంటి పరిస్థితి, ఎంత మనకి టార్గెట్స్ వాట్ ఎవర్ ఇస్ ద టార్గెట్, మనకు 100 ఉంటే 100, 1000 ఉంటే 1000, 1,00,000 ఉంటే 1,00,000 చేసేటప్పుడు మాత్రం కొంచెం మనసు పెట్టి చేయాల్సిన పనులు ఇది ఒకటి. చాలా పనులు 100 పనులు మనం ఒక 50 పనులు అట్లీస్ట్ ఏదో రిపోర్ట్స్ కోసం దీనికోసం చేస్తాం కదా. లెట్స్ బి హానెస్ట్, నేను అదే చేస్తాను. నాకు 50 పనులు అసలు ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. But the other 50 are for us, for our own satisfaction. When like I always say, when I go to sleep, I feel good about those 50. I don't even think about the other 50. Feeling good about 50 and this is one of them. ఒక long term asset create చేసినట్టు అనేది నా ఒపీనియన్. Both health wise, social గా, plus ఒక ఇంట్లో ఒక asset. I request all departments to understand. అందరు ఇక్కడ ఉన్న శానిటరీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారు, ఇవాళ వచ్చిన వాళ్ళు గ్రామాల నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి ఉన్నారు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మేమంటే అప్పుడు ఉద్యోగం వస్తాం పోతాం, బట్ మీరు అదే ఊళ్ళో పుట్టి పెరిగి ఉంటారు చాలా మంది. మీ ద్వారా మా వైపు నుంచి చెప్పాల్సింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు భీమవరంలోని ఆర్టీసీ ఏపీపీటీడీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కర్లు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలోని రోడ్ల గుంతలను పూడ్చినందున డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో గత 5 సంవత్సరాల్లో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, రోడ్లపై ప్రయాణించడానికి నరకయాతన అనుభవించినట్లు ఆర్టీసీ డ్రైవర్లు అన్నారు. ఇప్పుడు రోడ్లపై గుంతలను కూటమి ప్రభుత్వం పూడ్చినందున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ డిఎస్ కుమార్, జాన్ ప్రెసిడెంట్ శాంసన్, స్టేట్ ప్రెసిడెంట్ కేఎన్ మూర్తి, సిహెచ్ కుమార్, ఎంఎస్ రావు, ఇస్సాకు, బీవీఆర్ కుమార్, నాగరాజు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ 5 సంవత్సరాల నుంచి బాగా గోతులు పడిపోయిన రోడ్లలో మా వెన్నుపూసలు దెబ్బతినటం, మేము అనారోగ్యం పాలైపోయాము ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లు. ఇవాళ సంతోషంలో మేము ఆర్టీసీ తరఫున ఈ రోడ్లు బాగు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులందరికీ నేను ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు. ఆయనకు కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తానన్న మాట ఇచ్చినందుకు, మా ఆర్టీసీ పరిస్థితుల గురించి ఆలోచించినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన తుని డిపో డ్రైవరు చిన్న తప్పు చేస్తే అతన్ని సస్పెండ్ చేశారు. వెంటనే లోకేష్ గారు ఇతర దేశాల్లో ఉండి ఆ డ్రైవర్కి వెంటనే ఉద్యోగము ఇమ్మని ఆ ఉద్యోగం కుటుంబం ఆదుకున్నందుకు
పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడికి మా డ్రైవర్లు అందరూ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ భీమవరం డిపో దగ్గర పాలాభిషేకం చేయడం జరుగుతుంది సార్. మేము గతంలోంచి ఈ రోడ్ల మీద తిరిగినప్పుడు నడుము పూసలు అరిగిపోయి కిడ్నీలు డ్యామేజ్ అయ్యి అలాగే హార్ట్ పేషెంట్ల కింద చాలా మంది డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఎక్కడన్నా ట్రాఫిక్ లేకుండా ప్రతిసారిని క్లియర్ చేయమని చెప్తుంది జరిగింది. మాకు డ్రైవర్ల ద్వారా అది చాలా ఆనందం పడ్డాం మేము. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ చూసినా రోడ్లు చుట్టూరు డ్రైనేజీలు కాడ వాటి కాడ మొత్తం ఎక్కడ ట్రాఫిక్ లేకుండా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ చేయమని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ కూడా ఆయనకు కూడా మేము డ్రైవర్ల అసోసియేషన్ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే మన లోకేష్ గారు మాకు చిన్న సమస్యలు ఉన్నా కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే లోకేష్ గారే డైరెక్టర్ చూసి ఆ సమస్యని దాన్ని పరిష్కారం చేసి మా డ్రైవర్కి ఉద్యోగం భద్రత కలిగించినందుకు లోకేష్ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదంతా మా డ్రైవర్లు చాలా ఆనందపడుతున్నాం. ఏపీపీటీ డ్రైవర్లు అందరం కలిపి ఇవాళ చాలా ఆనందపడుతున్నాం. ఆ ఆనందంలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి లోకేష్ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మా డ్రైవర్లు అందరూ కూడా ఇవాళ ఎంతో ఆనందపడుతున్నాం. తెలంగాణలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా సంగారెడ్డి జిల్లాలో కూల్చివేతలు చేపట్టింది. ఈ క్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లు అక్రమ నిర్మాణాలపై సోమవారం హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. కొంతమంది రోడ్డును ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో రంగంలోకి దిగి వాటిని కూల్చే పనిని చేపట్టారు. దీంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అన్న సీఎం చంద్రబాబు, గత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిగా ప్రక్కన పెట్టిందంటూ తీవ్ర అసహనం. గురవాయగూడెం మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పార్థసారథి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి తొలి బడ్జెట్లోని నిధులు కేటాయింపు, రైతులకు న్యాయం చేసిన ఘనత మాకే దక్కిందంటూ మంత్రి పార్థసారథి హర్షం. భీమవరంలో ఆర్టీసీ డ్రైవర్ల ఆనందం, రోడ్లపై గొంతలను పూర్తిగా పూడ్చివేయడంతో డ్రైవింగ్ కష్టం తప్పిందంటూ హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.